ఈ వీడియోలో మనం 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్ వెనక ఇచ్చినటువంటి పర్యాయవాచి శబ్ద్ మొత్తము కలిపి, అంటే అన్ని లెసన్స్కి సంబంధించినవి కలిపి ఒక్క చోట రాయడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మరి ఒక్కొక్కటి చదువుకుందాము, వాటి తెలుగు అర్థం కూడా తెలుసుకుందాము. పర్యాయవాచి శబ్ద్ అంటే ఒక పదానికి అదే అర్థాన్ని వచ్చేటట్లుగా మరికొన్ని పదాలు రాయటము. అంటే సేమ్ మీనింగ్ ఉంటుంది, కానీ పదాలు వేరుగా ఉంటాయి. మరి మొదటి చూడండి, తరు. తరు అంటే చెట్టు అని అర్థము. మరి అదే అర్థం వచ్చే కొన్ని పదాలు చూడండి. పేడ్, వృక్ష్, పాదప్, విటప్. నెక్స్ట్ సెకండ్, గగన్. గగన్ అంటే ఆకాశం. ఆకాశ్, ఆస్మాన్, నభ్, అంబర్. థర్డ్ వన్, ఘన్. బాదల్ అంటే మేఘాలు అనమాట. బాదల్, మేఘ్, అంబుద్, జలధర్. ఫోర్త్ వన్, ఈద్. ఈద్ అంటే పండుగ. పర్వ్, త్యోహార్, ఉత్సవ్. ఫిఫ్త్ వన్ చూడండి, ప్రభాత్. సబేరా, ప్రాతకాల్, సుబహ్. అంటే సబేరా అంటే ఉదయమే అనమాట, ఎర్లీ మార్నింగ్ అనమాట. ప్రభాత్ అంటారు. దానికి సంబంధించిన పదాలు ఇవన్నీ. నెక్స్ట్ సిక్స్త్ వన్, వృక్ష. వృక్ష అంటే చెట్టు. మనం ఫస్ట్ వన్ చూడండి, తరు అని చెప్పుకున్నాము, అది ఇటువైపు రాసాం. తరు, పేడ్, పాదప్, విటప్. నెక్స్ట్ సెవెంత్ వన్, దునియా. దునియా అంటే ప్రపంచం. విశ్వ, జగ్, సంసార్. నెక్స్ట్ ఎనిమిదవ చూడండి, అమృత్. అమృత్ అంటే అమృతము. మరి దానికి సంబంధించిన పదాలు చూడండి, సుధా, పీయూష్. నెక్స్ట్ నైన్త్ వన్, జన్. జన్ అంటే జనము, ప్రజలు. లోగ్, ప్రజా, జనతా. 10th వన్, పృథ్వీ. పృథ్వీ అంటే భూమి. భూమి, ధరతి, వసుంధర, అవని. నెక్స్ట్ 11th వన్, ధన్. ధన్ అంటే ధనము, సంపత్తి, సంపద, దౌలత్. 12th, సాధన, అభ్యాస్, ఉపాసన, ఆరాధన. 13th, త్యోహార్, పర్వ్, ఉత్సవ్. అలాగే దేహాత్ అంటే గావ్, గ్రామ్. భాష, బోలి, వాణి. 16th చూడండి, సమాధాన్, జవాబ్, ఉత్తర్. సంకల్ప్, ఇరాదా, దృఢ నిశ్చయ్. 18వ చూడండి, ప్రభు, స్వామి, మాలిక్. 19th, పానీ, జల్, నీర్, వారి, సలిల్ అంటే నీళ్ళని అర్థం. నెక్స్ట్ 20 చూడండి, చంద్ర, చాంద్, చంద్రమా, శశి, రాకేష్. 21 నారీ, స్త్రీ, ఔరత్, వనిత. మిత్ర, దోస్త్, సాథీ, సంగీ. 23rd ప్రేమ్, ప్యార్, మొహబ్బత్, ఇష్క్. 24th వన్, బర్సాత్, వర్ష, బారిష్. 25th వన్ చూడండి, సరిత, నది, నిర్చరణి. పహాడ్, పర్వత్, గిరి, అచల్, మహీధర్. ప్రతిభ, బుద్ధి, కౌశల్, నిపుణత. పరిశ్రమ్, మెహనత్, శ్రమ్. ఛాత్ర, శిష్య, విద్యార్థి. శిక్షా, పఢాయి, సీఖ్, ఉపదేశ్, సబక్, విద్య.